మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను తిరుపతికి వెళ్ళానని చెప్పాను కదా, మా జూనియర్స్తో టైం స్పెండ్ చేశాను. సో అదే అనమాట, దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి షాప్ ఉంటుంది, ఏవైనా కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఎంటర్ అవుతానే ఇక్కడ మనకి ఫ్రూట్స్ కావాలనుకుంటే ఫ్రూట్స్, పానీపూరి, సో అన్నీ లోపలే ఉంటాయి. మనకేంటంటే ఈవినింగ్ 6:30 తర్వాత మనకి బయటికి అలో చేయరు. సో అలాంటప్పుడు మనం లోపలే ఏవైనా తీసుకోవచ్చు. సో కాలేజ్లో సర్టిఫికేట్ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ హాస్టల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఏది మంచి హాస్టల్, ఏది బాగుంటుంది అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే చాలామంది యూనిఫామ్స్లో కనిపిస్తున్నారు కదా. సో మా కాలేజ్లో యూనిఫామ్ సిస్టమ్ ఉందన్నమాట. ఐ మీన్ మేము థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు యూనిఫామ్ సిస్టమ్ అనేది పెట్టినారు. సో ఒక్కో డిపార్ట్మెంట్, అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్, ఫార్మసీ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్, డిగ్రీ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్ అలా ఉన్నాయన్నమాట. సో యూనిఫామ్ సిస్టమ్ అనేది ఉంది. అండ్ చాలా మారిపోయాయి. ఎవ్రీ ఇయర్ కొత్త హాస్టల్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఇంతకుముందు ఈ రోడ్ అనేది ఉండేదే కాదు నేను ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే మంచిగా రోడ్డు కన్స్ట్రక్ట్ చేసినారు. లేకపోతే మొత్తం ఫుల్, ఏదైనా వాన పడితే ఫుల్ బురద ఉండేది. సో ఇప్పుడైతే కొంచెం నీట్గా చేశారు. సో మీకు చాలామందికి గర్ల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయని ప్రీవియస్ వీడియోలో అడిగారు, నా కాలేజ్ వీడియోలో. సో అందుకని చెప్పేసి ఇంకా ధైర్యం చేసేసి తీసేస్తున్నాను అనమాట వీడియో. సో ఇక్కడ అన్నిటికంటే పెద్ద హాస్టల్ వచ్చేసి కంఫర్ట్ హాస్టల్. సో ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఒక 4 floors ఉంది కదా, సో అది కంఫర్ట్ హాస్టల్ అనమాట. సో అది చాలా బాగుంటుంది, లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, మొత్తం బాగుంటుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, మిగతా హాస్టల్స్తో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ అలా పెడతారు. వెరాజ్ కొన్ని హాస్టల్స్లో స్నాక్స్ అట్లా ఏమి ఉండదు. సో అది కూడా మీరు చూసుకోండి. హాస్టల్లో చేరేటప్పుడే మీరు అన్నీ తెలుసుకొని చేరండి. సో ఈ కంఫర్ట్ హాస్టల్ అయితే బాగుంటుంది, నేను ప్రిఫర్ చేస్తాను. సో ఎవరైనా మీరు ప్రైవేట్ హాస్టల్స్ చేరాలనుకుంటే చేరండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సెక్యూరిటీ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మనం ఊరికి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మన పేరెంట్స్కి కాల్ చేపించి వాళ్ళకి, ఓనర్ వాళ్ళతో చెప్పియాలన్నమాట. సో అలా అయితే పంపిస్తారు. అప్పుడు రోడ్ ఇంత హైట్లో ఉండేది కాదు. సో ఎప్పుడో ఒక 6-7 years బ్యాక్ కట్టిన హాస్టల్స్ అన్నీ ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్ట్ చేసేసరికి చాలా కిందికి వెళ్ళిపోయినాయి అనమాట. అందుకే మా హాస్టల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరే గ్రౌండ్ ఫ్లోర్ లాగా కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే హాస్టల్ అయితే కంఫర్ట్ హాస్టల్. సో అది చాలా బాగుంటుంది. మేము ఎందుకు షిఫ్ట్ అవ్వలేదంటే అది రీసెంట్గా, అంటే మేము ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేయలేదు. తర్వాత నేను థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసినారు. సో ఇంకా ఎందుకులే ఊరికే షిఫ్ట్ అవ్వడం అని చెప్పేసి మేము మా హాస్టల్లోనే ఉన్నాము, పాత హాస్టల్లోనే. సో ఫస్ట్ అయితే నేను కంఫర్ట్ని ప్రిఫర్ చేస్తాను. సెకండ్ వచ్చేసి ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది కేఆర్ఎన్ హాస్టల్. సో కేఆర్ఎన్ హాస్టల్ని నేను ప్రిఫర్ చేస్తాను. అది కూడా బాగానే ఉంటుంది ఫుడ్ అనేది. ఇంకా మిగతావన్నీ స్టార్టింగ్లో ఫుడ్ బాగానే ఉంటాయి, బట్ పోను ఏమంత అనిపించదు. సో ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు మా హాస్టల్ పక్కనే. సో ఈ పక్కనే హాస్టల్ గ్రే కలర్ బిల్డింగ్ ఉంది కదా, సో ఇది మా హాస్టల్ అనమాట. సో మా హాస్టల్లో కూడా షాప్ ఉంటుంది. ఇంతకుముందు ఆ స్టార్టింగ్లో చూపించాను కదా ఆ షాపు, సో అది లేదు. సో అందరూ మా హాస్టల్కి వచ్చేసి షాప్లో తీసుకునే వాళ్ళు అనమాట. సో ఇంకా చెప్పాలంటే చాలానే వస్తాయి. సో ఫైనల్గా అయితే ఇది అనమాట మా హాస్టల్స్ గురించి, ప్రైవేట్ హాస్టల్స్ గురించి. కాలేజ్ మెయిన్ హాస్టల్ ఉంది కదా, సో అది కూడా చాలా బాగుంటుంది, బట్ చాలా దూరం అనమాట. సో చాలా దూరం నడచాలి. సో అందుకని చెప్పేసి ప్రైవేట్ హాస్టల్సే చేరుతారు. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది కాలేజ్కి. సో చాలా ఒక వితిన్ 5 to 6 minutesలో వచ్చేయచ్చు. అదైతే చాలా దూరం నడచాల్సి ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాలన్నా కానీ. సో అలా అందుకనే మోస్ట్లీ ఈ హాస్టల్స్ చేరడమే చాలా మేలు, ఎందుకంటే సెక్యూర్గా ఉంటుంది అండ్ ఆల్సో మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మా హాస్టల్లో వచ్చేసి కింద మెస్ ఉంటుందన్నమాట. అండ్ నేను లోపలికి వెళ్ళి చూపించట్లేదు, ఎందుకంటే మా ఆంటీకి తెలియదన్నమాట నేను వచ్చినట్లు. సో డైరెక్ట్గా నేను పైకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసెసే కాబట్టి జస్ట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతున్నారు. సో అందుకే రూమ్ మొత్తం కాట్ల మీద అలా లగేజ్ పెట్టేసి ఉందన్నమాట. సో అంతగా సరిగ్గా మెయింటెనెన్స్ మాత్రం ఏం లేదు. జస్ట్ చూపిస్తారు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది. అంటే రూమ్కి 4 members ఉంటారనమాట. సో ఒకవేళ ఏసీ కావాలనుకుంటే 2 share 3 share అలా ఉంటుంది. సో మాదైతే నార్మల్ రూమ్. సో రూమ్కి 4 members.
నీరికో మన సంత చూస్తే భయపడతారు. మాస్క్ కట్ చేస్తాను అయితే. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, తిట్టుకోద్దండి ఫ్రెండ్స్. నిహారిక నిహారిక ఫ్రెండ్స్, మా హాస్టల్ ఫ్రెండ్స్. అమ్మయ్య ఫైనల్గా అయితే పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా అనేసి మూలకు దొబ్బేశారా నన్ను? నేను వేసేసిన కానీ 24లో అట్లా పెడతా. 20లో పెట్టు. వెయిట్ చేయి, వెయిట్ చేయి. తెస్తాది తెస్తాది, వెయిట్ చేయి. వీడియో అలా అన్ని వాయిస్ అన్ని పెడతా.
పడిందా ఇంకోసారి cheers to my video. నన్ను చూస్తే నీకు అన్ని సబ్స్క్రైబ్లే. మా సంగీత కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకోసం 3rd ఫ్లోర్ ఎక్కేసి వచ్చిందంట. ఎందుకు అడగండి కొంచెం. ఎందుకు సంగీత? నా కోసం, నీకోసం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందిలే. జ్యోతి అడుగుతుంది క్వశ్చన్, ఇది చికెనే నన్ను అనుకుంటా. ఈ పాప అనమాట జ్యోతి. ఈ పాప జ్యోతి. క్లారిటీ, నా క్లారిటీ ఇస్తున్నాను. ఈ పాప జ్యోతి. సో తను అడుగుతుంది. హాయ్ చెప్పు. గట్టిగా చెప్పదా? అనకూడదు. నువ్వు పాటలు పాడినట్టు చిన్న పాడకూడదు. గట్టిగా చెప్ప. హాయ్ ఫ్రెండ్స్. అది ఆ పాప అంటే హాయ్ ఫ్రెండ్స్. సో దీనికి ముఖ్యం. దీనికి ఇంకోటి దీనికి ఏంటి తేడా అని అడుగుతుంది. బేసికల్లీ వాళ్ళు చికెన్ తినరు కాబట్టి ఏంటి తేడా అని చెప్తుంది. సో మన సంగీత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ట్రయాంగిల్ చికెన్. ట్రయాంగిల్ చికెన్ అంటా. షేప్లెస్ చికెన్. షేప్లెస్. ఇదేంటి మళ్ళీ షేప్లెస్. షేప్లెస్. ఇది లెగ్, వింగ్. yes, wing. This is thigh, leg. This is hands. This is
body. Cup. This is bottle. This is bottle. This is glass. That is coke. Plate. That is coke. This is Nugget. plate. Cup. This is tissue paper. Tissue. This is tomato Akka ketchup. idi vettu. Yeah. Sauce. Sauce. Akka idi బీటెక్ అయిపోతుంది. దిస్ ఈజ్ గ్యాప్ తీసుకుంది. ఎందుకు గ్యాప్ తీసుకున్నావు? I don't know. గ్యాప్ వచ్చింది, నేను ఇవ్వలేను. కరోనా గ్యాప్ ఇచ్చింది. కరోనా గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఇట్లా అయినారు. సో బీటెక్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేశారో కరోనాలో వాళ్ళు ఇలా తయారవుతారనమాట. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు. అమ్మా వద్దమ్మా, దిష్టి తగ్గుతుంది. రెండు చేతుల్లో రెండు పెట్టుకొని తమ్ముళ్ళు అదే ఇది ఏదైనా ఊరికే ఎటు పెట్టుకో. నిహారిక నువ్వు కూడా పడుకున్నావు. నిహారిక అప్పుడే నిన్ను కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఏమైంది? హెయిర్ అంతగా ఇరుగు వస్తుంటే హెయిర్ పడక ఎందుకు చెప్తావులే, అక్కడ నేను పైకి దిగి నువ్వేనా కింద మాట్లాడుతున్నాను? నువ్వేనా? ఉంది కదా, నేర్చుకుంటున్నావులే ఎట్లా చేయాలి అనేది. ఇది ఎట్లా చేసినారు అని నేర్చుకుంటున్నారులే. మళ్ళీ అడగాలనుకున్నాం చూసా. నిజంగానే కదా అడిగినావు కదా, మాకు వినిపిస్తాను. ఇది ఏమని అడుగుతుంది? చెప్పాయిదామని. చెప్పా. సివిల్ ఇంజనీర్ టు చెఫ్. మీరు ఎప్పుడైనా విన్నారా? చెప్. ఏమి కెమెరా తింటావా, నువ్వు అది తింటావా? కెమెరా కింద చూసుకుంటా, మా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు బాగుందని చెప్పి కెమెరా ఫేసింగ్ ఇస్తాను. బాగుందా? రికార్డ్ అవుతుంది. నేను ఎట్లా కట్ చేస్తాను, నేనేం పెద్ద ఎడిటర్ నేను కాదు. నేను రికార్డ్ అవుతుంది సంగీత. ఓకే, డిస్టర్బ్ చేయద్దని తింటుంది. టిష్యూ నువ్వు తుచ్చుకో. సంగీత ఈరోజు సంఘటన ఆటో దగ్గర జరిగింది కదా, అది చెప్పాలా? అది చెప్పు సంగీత, నేర్చుకుంటారు వాళ్ళు కూడా. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఆటో కోసం వచ్చినాము. చెప్పు. ఆయన ఎంత అడిగాడు సంగీత? కొంచెం వెయిట్ చేయండి. ఓకే ఓకే. కమెంట్ ఇఫ్ యూ థింక్ షీ ఇస్ డమ్ ఆర్ డెఫ్. both I'll comment వీడియో both. మొత్తం కమెంట్ I'll comment both. Who is she? అడ్రస్ ఫ్యాన్స్ సంగీత ఫ్యాన్స్ ఒక లైక్ సంగీత ఫ్యాన్స్ అసోసియేషన్ కింద ఒక లైక్ వేసుకోండి. ఓకేనా సంగీత? మీకు కావాలంటే నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను, తను మీట్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ గివ్ ద ఫోన్ నంబర్. వద్దులే, మీరు సాగొట్టడం కాదు. ఆ పిల్ల మిమ్మల్ని తమిళ భాషతో సాగొడతాను. లోడలోడా బాగా ద వన్ హూ కమెంట్స్ గివ్ ఎవరైతే బాగా కమెంట్ చేస్తారో సంగీత వాళ్ళకి ఒక గివ్ అవే ప్రెజెంట్ చేస్తుంది. ఏం సంగీత ఈ ముక్కలు ప్రజెంట్ చేస్తావా? లే ఇవన్నీ ఇవ్వదంట. ఓ మై గాడ్, నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలా? సీరియస్లీ కమెంట్ సీరియస్లీ, నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలా? ఈ ముక్కలు ఎప్పుడో డస్ట్బిన్లో కూడా పడి ఉంటాయి కదా సంగీత? ఏం సంగీత మీన్ దట్ తనకన్నా వర్స్ట్ ఉన్నారంట ఇంకొకరు ఎవరో ఇక్కడ. అవును సంగీత, నువ్వే ద వర్స్ట్, మరి నీకంటే వర్స్ట్ ఇస్ కదా. సంగీత ఇస్ ద బెస్ట్ గర్ల్ ఐ హ్యావ్ ఎవర్ ఫౌండ్ హర్ కదా. ఈరోజు ఎగ్జామ్ ఎలా రాస్తుంది? ఎంత వస్తాయి మార్క్స్? ఈరోజు ఏం ఎగ్జామో చెప్పు. 20 మార్క్స్ లో 28 మార్క్సా? ముందు చెప్పేస్తే ఎగ్జామ్ నేను బాగా నేర్చుకుంటున్నాను అని 28 మార్క్స్ వచ్చింది ఫస్ట్ టైం 28 మార్క్స్. యువర్ బీటెక్ రైట్? Yes.
వచ్చిన ఫస్ట్ కొంచెం తమిళ్లో మాట్లాడు. అది తమిళ లాంగ్వేజ్. మీ డాడీకి చూపి, ఖచ్చితంగా చూపి. ఇంటికి పోయినా సార్ సంగీతం డాడీ ఎక్కడున్నా సరే ఈ వీడియో తప్పక చూడండి, కానీ ఇంటికి మాత్రం పిలిచొద్దండి. ఏం లేదు సంగీత, నీ ఫ్యాన్స్ ఉన్నారు కానీ అసోసియేషన్ ఉంది సంగీత, వాళ్ళు వస్తారులే అంకుల్ చెప్తారు కానీ. చూడు ఈ వీడియో తర్వాత ఈ ఫ్యాన్స్ కామెంట్స్లో ఉంటారు. అవునా? నేనే ఒక ఫ్యాన్, నేనే ఒక కామెంట్ చేస్తా కింద. నేను కూడా డబ్బులు ఇచ్చి కామెంట్ పెట్టిస్తాలే నేను. లాగా. అవునా? కొంచెం గట్టిగా ముందరకు రా. ఓకే. ముగ్గురు మా పెద్దలు. వాయిస్ గట్టిగా తెలుగులో చెప్పు, నాకు రాలేదు. మనకి తమిళ ఫ్యాన్స్ లేరు ఇక్కడ. వీళ్ళంతా మా పెద్దలు. ఓకే డన్. సో ఫైనల్గా అయితే ఇంకా సెండ్ ఆఫ్ టైమ్ నాది. ఎలాగో నైట్ జర్నీ కాబట్టి ఫస్ట్ వాళ్ళనే పంపించాను అనమాట. మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి వాళ్ళనే వెళ్ళమన్నాను. పాపం వాళ్ళైతే నెక్స్ట్ డే కూడా ఉండక్క, అసలు మనం ఏం ఎంజాయ్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, నెక్స్ట్ డే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అడిగారనమాట. బట్ నాకు కుదరలేదు. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా బాగా వేసింది, మళ్ళీ ఎప్పుడో కదా కలిసేది మేము అనిపించింది. సో ఓకే, ఫైనలీ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేను ముందే చెప్తున్నాను, ఐ వాంట్ దిస్ వీడియో టు బీ న్యాచురల్. అందుకే ఆ ఫన్ కానీ, నేను చేసిన అల్లరి కానీ, సంగీత చేసిన అల్లరి కానీ అదంతా నేను ఏం ఎడిట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో నేను చూసుకున్న కానీ కొంచెం మెమరీ లాగా బాగుంటుందని చెప్పేసి నేను ఎలా ఉండేది అలానే పోస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఏమనుకోద్దండి, మేము ఎలా ఉంటామో అలానే మీకు చూపించాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ తిరుపతి.